తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. మూడో దశలో పల్లెల్లో ఓటర్లు పోటెత్తారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగింది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. పల్లెల్లో భారీగా పోలింగ్ శాతం నమోదైంది. మరి కాసేపట్లో ఫలితాలు వెల్లడి కానున్నాయి. మూడో విడతలో మొత్తం 3752 సర్పంచ్, 28410 వార్డు పదవులకు పోలింగ్ జరిగింది. తుది ఫలితాలపై ప్రధాన పార్టీలలో ఉత్కంఠ నెలకొంది. ఒక రూమ్ ఏదో సెలెక్ట్ చేసుకొని ఉంటే తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. మూడో దశలో పల్లెల్లో ఓటర్లు పోటెత్తారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగింది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. పల్లెల్లో భారీగా పోలింగ్ శాతం నమోదైంది. మరి కాసేపట్లో ఫలితాలు వెల్లడి కానున్నాయి. మూడో విడతలో మొత్తం 3752 సర్పంచ్, 28410 వార్డు పదవులకు పోలింగ్ జరిగింది. తుది ఫలితాలపై ప్రధాన పార్టీలలో ఉత్కంఠ నెలకొంది. మొత్తంగా 2 దశల్లో పోలింగ్ కౌంటింగ్ ముగిసింది. ఈ రోజు మూడో దశ పోలింగ్ అధికారులు సకల ఏర్పాట్లు చేశారు. ఇక ఉదయం నుంచే పోలింగ్ లో ఓటర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామాల్లో మొత్తంగా ఒక పండగ వాతావరణం అయితే నెలకొంది. 3752 సర్పంచ్, 28410 వార్డు పదవులకు ఈరోజు పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పోలింగ్ జరిగింది. తుది ఫలితాలపై అన్ని ప్రధాన పార్టీలు కూడా దృష్టి సారించాయి. తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ అయితే ప్రారంభమైంది.